కార్మికులారా, కార్మిక సోదరులందరికీ కూడా ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మిత్రులారా, మే డే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులు చాలా ఆనందంగా అనేక డిమాండ్లకు సంబంధించినటువంటి అంశాలని క్రోడీకరించుకొని చేసే పండుగ. ఏదో రకరకాల దినాలను ఉంటాయి, ఆ దినాలు లాంటిది ఈ దినం కాదు. ఎందుకంటే ఇది మే డే అనే దానికి, కార్మిక దినోత్సవానికి ఒక ప్రత్యేకత ఉన్నది. 1986కు పూర్వం ప్రపంచంలో పనికి పోతే ఎప్పుడు వస్తుందో తెలియదు. యజమాని పంపినప్పుడే ఇంటికి రావాలి, ఆయన ఇచ్చిందే తీసుకోవాలి. అంటే శ్రమ దోపిడీ, ఆర్థిక దోపిడీ ఉన్నప్పుడు అమెరికాలో మనం ఏదైతే అగ్రరాజ్యం అని ఈరోజు చెప్పుకుంటున్నామో, పెట్టుబడిదారు రాజ్యం అని చెప్పుకుంటున్నామో, అక్కడ కార్మికులు ఈ శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడి మే 1వ తారీఖు అనేక కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో పోలీసులకి కార్మికులకు జరిగిన సంఘర్షణలో అనేక మంది కార్మికులు, అమరవీరులు అందుకని మనం ఈ జెండాకు దండం పెట్టుకుంది, వాళ్ళు బలిదానాలు చేశారు. వారి బలిదానాల కారణంగా తర్వాత ఓ చట్టం వచ్చింది. కార్మికులు అనేవాళ్ళు 8 గంటల కంటే ఎక్కువ పని చేయకూడదు. 8 గంటలకు కూడా ఎంత వేతనం ఇవ్వాలి, ఏ పనికి ఎంత వేతనం ఇవ్వాలనే డిమాండ్స్ వచ్చినాయి ఆ రోజుల్లో. వాటిని అన్నింటినీ సాధించుకొని కార్మికులకి ఆ శ్రమకు తగ్గ వేతనము, శ్రమ దోపిడీ నుంచి కాపాడుకోవడానికి పుట్టిందే మేడే. అయితే ఆ మేడేని ఈనాడు భారత పాలకులు ప్రపంచవ్యాప్తంగా కూడా పని దినాలని మళ్ళీ విచ్ఛిన్నం చేశారు. ఒకప్పుడు 8 గంటలకి మధ్యలో 1 గంట సేపు భోజనానికి విరామం ఇచ్చినటువంటి సందర్భం ఇప్పుడు 12 నుంచి 15 గంటలు పని చేయాలనే చట్టాలు కూడా తీసుకొచ్చారు. అంటే వేతనం మాత్రం 8 గంటలకు సంబంధించినటువంటి శాలరీనే ఇస్తారు, పని మాత్రం ఆయా కంపెనీలను ఇష్టానుసారం బట్టి 12 గంటల 15 గంటల చేసుకోవాల్సింది. ఇంకా కార్మికులు రకరకాల చట్టాలు, రకరకాల డిమాండ్స్ అడుగుతున్నారని చెప్పి కార్మికుల పొట్టను కొట్టేయడానికి నెక్స్ట్ అవుట్సోర్సింగ్ అని, టీం వర్క్ అని, కార్పొరేట్ సంస్థలు రకరకాల విన్యాసాలు వేస్తూ శ్రమదోపిడికి గురి అవుతున్నది. అది అటు సంఘటిత రంగంలో జరుగుతున్నటువంటి శ్రమదోపిడి, ఇక అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కాఫీ మేస్టులు, భవన నిర్మాణ కార్మికులు, పెయింటర్స్ జరిగే దోపిడీ అంతా ఇంత కాదు. ఓ పని ఉండదు, మనం పని కోసం అడ్డా మీదకి వస్తాం, ఆ రోజు పని దొరికితే చాలనుకుంటాం. ఓ వారం రోజుల నుంచి వర్షం పడి పని దొరకకుండా ఆ రోజు దొరికిందనుకో మన అవసరాన్ని వాడుకొని తను చెప్పిందే మనకు పెయింటింగ్ ఇవ్వాల్సిన, అదే కూలి ఇవ్వాల్సిన స్థితి కూడా ఈరోజు ఈ రాష్ట్రాల్లో ఉన్నది. వీటికి తోడు ఎప్పుడు పని దొరకదో తెలియని పరిస్థితుల్లో మన రాష్ట్రంలోకి ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చినటువంటి కార్మికులతోటి స్థానిక కార్మికులకి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. సపోజ్ మనం ఒక 1000 రూపాయలకు పని పోదాం అనుకున్నట్టు వాడు 500కు 600కు వస్తుంది ధరకే. ఒక యజమాని ఏం చేస్తాడు, 500కు వచ్చిన ఆయన తీసుకుని పోతాడు. సో అక్కడ మనం కూడా ఈ అసంఘటిత కార్మిక రంగం ప్రభుత్వాలపై పోరాడాల్సిన అవసరం ఉన్నది. ప్రతి కార్మికుడికి నెలకి కనీసం పని దినాలను ఇవ్వాలనే డిమాండ్ తోటి పోరాటం చేయాల్సింది. ఎందుకంటే ప్రతి కుటుంబం కనీస ఆదాయం వచ్చినప్పుడే ఆ కుటుంబం బతకగలుగుతుంది. ఆ కుటుంబం బతకాలంటే ప్రతి కార్మికుడికి నెలలో కనీసం 10 దినాలను కల్పించాలి. కల్పించినప్పుడు నువ్వు ఇతర రాష్ట్రాల నుంచి ఏమని తెచ్చుకున్నా మనకు అభ్యంతరం లేదు, మనకు దొరుకుతుంది కదా. స్థానిక నుంచి పని వదిలిపెట్టి ఇతర రాష్ట్రాల నుంచి వస్తుంటే నువ్వు చూడకుండా ఉండి చేయటం వల్ల స్థానికుడు ఎండిపోతున్నాడు, వేరే వాళ్ళది కూడా శ్రమ దోపిడీ అవుతుంది. పాపం 1000 రూపాయల పనిని 500కే చేస్తుంటే అక్కడ పని దొరక ఇటుకు వచ్చింది కాబట్టి వాళ్ళ శ్రమ దోపిడీ అవుతుంది, మనకు పని దొరకటం లేదు. యజమాని పెట్టుబడిదారి కోట్లకు పడగలెత్తుతున్నాడు.
అందుకని ఈ ప్రభుత్వాలపైన నిరంతరం పోరాటం చేయాల్సి ఉంటుంది. కార్మికులు తమ వృత్తులు చేసుకుంటూనే ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నాకు కాదుగా పక్క కార్మికులుగా జరిగింది, లేదు నాది కాదుగా పక్క యూనియన్ వాళ్ళగా జరిగింది, నాకు కాదుగా ఆ ఏరియాల మీద జరిగింది అని మనం విన్నకుంటే, మనం మాట్లాడకుంటే ఆ సమస్య మనకు కూడా వస్తుంది ఒకరోజు. అప్పుడు వాళ్ళు మన కోసం మాట్లాడాలి కదా. కాబట్టి కార్మికుడికి ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం జరిగినా కార్మికులందరూ ఐక్యంగా, పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా కార్మికులందరం ఒకటే మనం. అందుకనే కార్మికుల ఐక్యత వర్తిల్లాలని చెప్తున్నాం. ఆ విధంగా మీరు ముందుకు రావాలని మీ కార్మికులకి, మన కార్మికులకి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు కోల్కండ రత్నం గారు, అదేవిధంగా మాటల కృష్ణమోహన్ గారు, గణేష్ గారు, మోహన్ గారు, అలాగే మౌలాలి పెయింటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు భిక్షపతి గారు, వారి టీము అందరూ కూడా మీకు అండగా ఉంటారు. జై స్వరాజ్ పార్టీ కూడా ఎప్పుడూ ఎల్లవేళ కార్మికుల హక్కుల కోసం పోరాటం చేస్తుంది. ఇప్పటికే అనేక డిమాండ్లని మనము లేబర్ కమిషన్కి, ప్రభుత్వానికి పెట్టాము. ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అసంఘటిత కార్మికుల చేసింది ఏమీ లేదు. సో ఇక్కడ మనం కూడా కొంతమంది అనేక సంఘాలతో కూర్చొని కొన్ని డిమాండ్స్ కోసము ప్రభుత్వంపై పోరాడాల్సిన సందర్భంలో మనం కార్యాచరణ చేస్తున్నాము. మీరందరూ కూడా ఐక్యంగా ఉండి కార్మిక స్ఫూర్తిని జనాల్లోకి తీసుకుపోయి హక్కుల కోసం పోరాడాలని కోరుతూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై స్వరాజ్! కార్మికుల ఐక్యత! కార్మికుల ఐక్యత!